నమస్కారం అండి. నేను సైకాలజీ ఇంకా కర్మ సంబంధాల మీద సిరీస్ చేస్తున్నాను. అందులో ఇది రెండో భాగం. మీరు మొదటి భాగం చూడనట్టయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అది చూసి ఇది చూసారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో ఒక ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే, ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మనిషికి తన లోపల సాత్విక తత్వం పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు పెంచుకోవాలి అనే విషయం నేను ఈరోజు వివరంగా చెప్తాను. తర్వాత ఎవరైతే ఆధ్యాత్మిక చింతన లేని మనుషులుంటారో, ఎవరైతే ఎక్కువగా దిగువ 3 చక్రాల్లో బతుకుతూ తామస తత్వంలో ఉంటారో, వాళ్ళు మనల్ని ఎదగనీయకుండా ఏ రకంగా అడ్డుపడతారు అనే విషయం నేను ఈరోజు చెప్తాను. మన ఒంట్లో ఉన్న ప్రాణశక్తి పైకి ప్రవహించేటప్పుడు అది ఒంట్లో ఉన్న తమస్సును తొలగించి సత్వగుణాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. సత్వ, రజస్, తమస్సు ఈ 3 గుణాల్లో కల్లా సత్వగుణం దైవత్వానికి దగ్గరైంది. కాబట్టి కుండలిని మీకు పైకి ప్రవహించి ఇంచుమించు ఈ ఆగ్నేయ చక్రం దాటి పైకెళ్ళాక మనిషిలో సత్వగుణాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. మనిషిలో సత్వగుణం గనక రాకపోతే కుండలిని ఇంకా ముందుకు వెళ్ళలేదు. ప్రాసెస్ చేయలేదు. అయితే సత్వగుణం అంటే ఏమిటి? సత్వగుణం అంటే మీరు రామాయణం చదివినట్టయితే శ్రీరాముడి లక్షణాలు ఉంటాయి. లేదంటే భగవద్గీతలో మీకు కృష్ణుడు సత్వగుణం ఉన్న మనిషి ఏ రకంగా ఉంటాడో చెప్తాడు. నిజాయితీ ఎక్కువ, శుభ్రత ఎక్కువ, విలువలు ఎక్కువ పాటిస్తాడు. ఎవరిని చూసి భయపడడు, ఇతరుల్ని భయపెట్టేటువంటి ఉద్దేశం అతనికి ఉండదు. అతని చేతిలో సత్తా వచ్చినా దుర్వినియోగం చేయడు. అనవసరపు ప్రలోభాల జోలికి వెళ్ళడు. అతనిలో విచక్షణ, వివేకం, నమ్రత, నిదానం ఇవన్నీ చాలా ఎక్కువ. మనిషి ఉన్న దాంట్లో సంతృప్తి ఎక్కువ. అధికారం కావాలని అతిగా ఎగరటం గాని, లేకపోతే తనకి ఏదన్నా పోతే అతిగా ఏడవటం గాని, ఇలాంటివేమీ అతనిలో ఉండవు. ఎప్పుడు నిలకడగా ఉంటాడు మనిషి. ఆ మనిషిలో ఒక రకమైనటువంటి అమాయకత్వం, తర్వాత ఆనందం, మంచి తత్వం, ఇతరుల్ని సంతోషపెట్టేటువంటి ఒక మంచి తత్వం సత్వగుణం ఉన్న వాళ్ళకు ఉంటుంది. పైగా సత్వగుణం ఏంటంటే మనకి మన అసలు తత్వాన్ని దర్శింపజేయగలిగే శక్తి సత్వగుణంలో ఉంటుంది. సత్వగుణం బాగా ఉన్నవారికి వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు. బాగా అవగాహన ఉంది. వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు, ఏ రకంగా ప్రవర్తిస్తారు, ఇలాంటివన్నీ వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎక్కువ జ్ఞానంలో బతుకుతారు. రజస్సు అనేది మనిషిలో ఏదైనా పని చెయ్యాలి అంటే ఆ రజోగుణం ఉండాలి. మీకు రజస్సులో ఎక్కువగా కోరిక ఉంటుంది. నాకు ఇది కావాలి, నాకు అది కావాలని. ఆ కోరిక కోసం మనిషి కష్టపడి పనిచేస్తాడు. రజస్సులో మీకు రకరకాల భావోద్వేగాలు కూడా ఉంటాయి. కోపాలొస్తాయి, దుఃఖాలొస్తాయి. పని జరిగితే సంతోషం, దొరక్కపోతే దుఃఖం. ఎక్కువగా ఈ రజస్సులో మనిషి కోరికల వెంబడ పరిగెడుతూ ఉంటాడు. ఇప్పుడు మీకు ఇంచుమించు బయట లోకంలో అందరూ ఎక్కువ రజస్సులో బతుకుతూ ఉంటారు. నాకు ప్రమోషన్ రావాలి, కొత్త కారు కావాలి, కొత్త ఇల్లు కావాలి, నా కొడుకు ఇది అవ్వాలి, నా కూతురు అది చదవాలి. ఇవన్నీ మీకు రజస్సులోంచి పుడతాయన్నమాట. ఆ రజస్సులో ఏంటంటే మనిషి ఏదో అనుకుంటాడు, అనుకున్నది జరగలేదని బాధపడిపోతూ ఉంటాడు, మనశ్శాంతి కోల్పోతూ ఉంటాడు. ఈ రజస్సు ఎప్పుడు మనిషి ఈ రజస్సులో గనక ఉంటే అతనికి ఆత్మజ్ఞానానికి దూరం అయిపోతాడు. రజస్సు మనిషిని బయట వైపు పరిగెత్తిస్తుంది కానీ ఆత్మజ్ఞానం వైపుకి తీసుకెళ్ళదు. తర్వాత అతను లోకాన్ని తన స్వార్థపూరిత బుద్ధితోనే చూస్తాడు. అంటే తన పని జరిగితే సరి, జరగకపోతే కోపం. కాబట్టి రజోగుణం ఉన్నవాళ్ళు ఒక సంతృప్తి అనేది వీళ్ళకి ఉండదు. తమస్సు. తమస్సులో మనిషికి అది అజ్ఞానం, బద్ధకం, ఎక్కువగా హింసిస్తూ, పీడిస్తూ పక్క వాళ్ళని బతుకుతూ ఉంటారు. వీళ్ళకి బాధ్యత తీసుకోరు. ఏదైనా తప్పైతే పక్క వాళ్ళ మీద తప్పులు దోసేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ భయంలో బతుకుతారు.
వాళ్ళ జీవితాన్ని కూడా భయంలోంచి చూస్తారు. అందరితో పోటీలో ఉంటారు. మీకు రజోగుణం వాళ్ళు కూడా పోటీలో ఉంటారు. కానీ వాళ్ళ పోటీ వేరు. తమస్సులో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా పోటీలో ఉంటారు. ఇంట్లో వాళ్ళని కూడా పీడించి హింసిస్తూ ఉంటారు. వీళ్ళు మొత్తం మాయలో కూరుకుపోయి ఉంటారు. అసలు వాళ్ళ గురించి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు ఎంతసేపటికి బయట లోకం నిజం, ఈ దేహమే నిజం అనుకుని ఆ భ్రమలోనే బతికేస్తూ ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక సాధన ఇలాంటివనేది వాళ్ళ జీవితంలో ఉండనే ఉండదు. తర్వాత వాళ్ళలో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందో వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఎంతసేపటికి ఆ భయంలోంచే వాళ్ళు బతుకుతారు. ఇది తమో గుణం. సత్వగుణంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు పైకి వెళ్తూ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పక్కవారిని కూడా పైకి తీసుకెళ్తారు. తమో గుణం ఉన్న వాళ్ళు, వాళ్ళు భయాల్లో కూరుకుపోతూ పక్క వాళ్ళని కూడా భయాల్లోకి లాగేస్తూ బతుకుతారు. ఒక మనిషిలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం రకరకాల పాళ్ళల్లో కలిసి ఉండొచ్చు. ఒక మనిషిలో గనక తమస్సు చాలా ఎక్కువుండి, రజస్సు, సత్వగుణం చాలా తక్కువ మోతాదులో ఉందనుకోండి, అతని ప్రవర్తనలో ఎక్కువ మీకు తమస్సు కనిపిస్తుంది. ఒకవేళ ఒక మనిషిలో గనక సత్వగుణం ఎక్కువుండి, రజస్సు, తమస్సు తక్కువ ఉందనుకోండి, అతను చాలా మటుకు పరిస్థితుల్లో సత్వగుణాన్ని ప్రదర్శిస్తాడు. కానీ అప్పుడప్పుడు చాలా కోపం వచ్చేసి రజస్సునో లేకపోతే విపరీతంగా కోపం వచ్చి తమస్సును కూడా అతను ప్రదర్శించొచ్చు కొన్ని కొన్ని పరిస్థితుల్లో. కానీ అలా ప్రవర్తించినందుకు అతను తర్వాత సిగ్గుపడతాడు. నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను? నా తత్వం ఇది కాదే, అసలు తత్వానికి దూరం అయిపోయానే అని బాధపడతాడు. అదే తమో గుణం ఉన్నవాడు వేరే వాళ్ళని అవమానించి తర్వాత కూడా అది 10 మందికి చెప్పుకొని అదేదో చాలా గొప్ప పని చేశాను అనుకోని 10 మందికి చెప్పుకుంటాడనమాట. నేను వాళ్ళని తిట్టేశాను, వాళ్ళని అవమానించానని. అతను గొప్ప పెరిగిపోయింది అనుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. గర్వపడతాడు. కానీ సత్వగుణం ప్రధానంగా ఉన్నవాడు ఒక మనిషిని అవసరమై తిట్టినా గూడా ఆవేశంలో, తర్వాత తిట్టినందుకు బాధపడతాడు. కాబట్టి మనుషుల్లో ఈ సత్వ, రజ, తమస్ అనే గుణాలు ఉంటాయి. రకరకాల పాళ్ళల్లో కలిసుంటాయి. కుండలిని జాతం అయినప్పుడు ఏమవుతుందంటే, పైకి వెళ్ళేటప్పుడు కుండలిని శక్తి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేసేటప్పుడు వాటిని తీసేసి కేవలం సత్వగుణాన్ని పెంపొందిస్తుంది మన శరీరంలో. సత్వగుణం బాగా పెరిగితే గాని మనం దైవత్వానికి దగ్గరికి వెళ్ళలేము. ఇక్కడ ఉన్నది ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం దగ్గరికి శక్తి ప్రవాహం చేరినప్పుడు అంటే ఇక్కడికి చేరినప్పుడు ఏమవుతుందంటే ఆజ్ఞా చక్రంలో తెల్లటి ఒక చంద్రుడి కాంతి ఉంటుంది. అక్కడి దాకా వెళ్ళాక మనిషిని ఆ తెల్లని కాంతి లోపల ధ్యానస్థితిలో అంతటదే అయస్కాంతంలా లోపలికి లాగేసుకుంటుంది మనిషిని. అప్పుడు మనిషి చాలా దీర్ఘమైనటువంటి ధ్యాన స్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఎవరికైతే మామూలుగా ధ్యానం చేసే అలవాటు లేదో వాళ్ళు కూడా చాలా దీర్ఘమైన ధ్యాన స్థితుల్లోకి వెళ్ళిపోతారు. అయితే ఈ ఆజ్ఞా చక్రానికి 2 దళాలుంటాయి. ఒక దళం పవిత్రతకు అంటే మనిషిలో ఉన్నటువంటి పవిత్రతకు చిహ్నమైతే, ఇంకో దళం మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఆ మనిషిలో చాలా ఆకాంక్ష ఉంటుంది చూడండి. దానికి ప్రతీక ఆ రెండో దళం. ఏ మనిషిలో అయితే ఒక పవిత్రత అనేది ఉంటుందో, లేదంటే దైవత్వానికి సంబంధించినటువంటి కొన్ని గుణాలు అతనిలో ఉంటాయో, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఒక బలమైనటువంటి కోరిక ఉంటుందో, ఈ 2 ఉన్నప్పుడే ఏమవుతుందంటే ఆజ్ఞా చక్రంలో ఉన్న దళాలు తెరుచుకుంటాయి. ఈ ఆలోచన గనక, ఈ స్వభావాలు గనక మనిషిలో లేకపోతే ఆజ్ఞా చక్రం తెరుచుకోదు. ఇవి 2 సత్వగుణాలు. ఇక్కడ మీకు ఆజ్ఞా చక్రం సిస్టమ్ కనిపిస్తుంది. మీ కింద కన్నులాగా ఉంది చూడండి, అది ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం పైనున్న చక్రం మనశ్చక్రం. అక్కడ మీకు చిత్త, సెన్సరీ కాన్షియస్‌నెస్ ఉంటుంది. దాని పైన ఉన్నది బుద్ధి చక్రం లేకపోతే ఇందు చక్రం అని అంటారు. మీకు ఆజ్ఞా చక్రంలో ఇటారలింగం ఉంటుంది. ఇటారలింగం దిగువన మీకు మనస్థన అని ఉంటుంది. అంటే ఇదేంటి? ఇక్కడి నుంచి మీ ప్రాణశక్తి గనక ఇక్కడికి చేరితే, ఇక్కడి నుంచి మీరు మీ మనసులో ఏముందో మీకు కనిపిస్తుంది.
అంతకితం మన గురించి మనకి తెలియని విషయాలు, అంటే మన ఆలోచించే ధోరణిలో లోపాలు, మన ప్రవర్తనలో లోపాలు, అంతకితం మనకి తెలియని విషయాలు మన గురించి, అవన్నీ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తాయన్నమాట. ఇక్కడి నుంచి దానికి ద్వారం అనేది ఉంటుంది. మన లోకాన్ని ఏ రకంగా చూస్తున్నాం, మనకి ఏదైనా బయట జరిగితే ఏ రకంగా స్పందిస్తున్నాం, ఎందుకు అలా స్పందిస్తున్నాం అనే విషయాలన్నీ మీకు మనస్తనకు వచ్చాక తెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకి లోపల ఈ జన్మ నుంచి గాని, గత జన్మ నుంచి గాని చాలా గట్టిగా కొన్ని నమ్మకాలు ఏర్పడిపోతాయి. మన ఆ నమ్మకాల్లోంచే బతుకుతాం, కానీ మనకు ఆ విషయం తెలీదు. వీటిని మనం కోర్ బిలీఫ్స్ అనొచ్చు. ఇవి చాలా ఎక్కువ ఉండవు. ఒక 4, 5 చాలా గట్టిగా మనకి నమ్మకాలు, మన స్వభావంలో అలాగా ఇమిడిపోయి ఉంటాయన్నమాట. కానీ అవి మనలో ఉన్నాయన్న సంగతి మనకు అర్థం కాదు. అవి మనం బయట ఇతరులతో మనకి సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి, మన సంబంధాల్లో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం అనే దాన్ని బట్టి అది మనకి బయటికి వస్తుందన్నమాట. ఆ ప్రవర్తన గాని, ఆ నమ్మకం గాని. మీకు చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, ఒక మనిషికి తన జీవితంలో తనని బాధ పెట్టేవాళ్ళు, పీడించేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అతను చాలా మందితో వేగి మనుషులు ఏంటి ఇలా పీడిస్తారు, హింసిస్తారని ఓ దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత దుఃఖం నుంచి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఈ మనస్తనం చోటికి వచ్చినప్పుడు అతనికి ఏం అర్థమవుతుందంటే, ఇతనికి బలంగా తన లోపల ఒక నమ్మకం నాటుకుపోయి ఉంది. ఏంటి అంటే, ఏ పరిస్థితిలో అయినా నేను బాధితుడిని, అందరూ నన్ను బాధ పెడతారు. ఇదే ఆలోచన అతను చాలా గట్టిగా అక్కడ ఉందన్నమాట. ఉండటం వల్ల ఇలాంటి ఆలోచన వల్ల ఏంటంటే, తన జీవితంలోకి అంత తప్పుడు మనుషుల్ని ఆకర్షిస్తాడు. తప్పుడు పరిస్థితుల్ని ఆకర్షిస్తాడు. తన ఏదైతే లోపల నమ్మకం ఉందో అది అతని ప్రతి సంబంధంలో నిజమే అతని ముందుకొస్తూ ఉంటుంది. అతనికి ఎదురుగుండా వచ్చేది బయట నుంచి వస్తుందని అతను అనుకుంటున్నాడు గానీ, తన లోపల ఉన్న నమ్మకమే బయట తన జీవితంలో ప్రతిబింబిస్తోందన్న సంగతి అతనికి అప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే అతని మనస్తన చోటికి వస్తాడో తన ఆధ్యాత్మిక సాధనలతో, అప్పుడు అతనికి విషయం అర్థమవుతుంది. అప్పుడు అతను గనక ఓహో! నేను ఇలా ఆలోచించడం వల్ల నాకు ఇలాంటి అనుభవాలు, ఇలాంటి మనుషులు నా జీవితంలోకి వస్తున్నారు. నేను బాధితుడిని కాను అని తన తనకి తాను ఒక కొత్త మంత్రంలాగా నిత్యం అది జపిస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఆ లోపల బలంగా నాటుకుపోయినటువంటి నమ్మకం ఉంది చూడండి, నేను బాధితుడిని అనేది అది పోతుంది. పోయి దాని స్థానంలో నేను బాధితుడిని కాను, ఏ పరిస్థితి అయినా కూడా నా మంచికే అవుతుంది. మంచైనా, చెడైనా అనే ఒక ఆలోచన అతను అక్కడ మార్చుకుంటాడు. మార్చుకునేసరికి ఏమవుతుందంటే, ఇలాంటి మనుషులు గాని మళ్ళీ అంటే తనని బాధపెట్టే మనుషులు గాని, పరిస్థితులు గాని అతని జీవితంలోకి రావు. ఎందుకంటే అతను ఏ పాఠమైతే నేర్చుకోవాలో అతను నేర్చేసుకున్నాడు కాబట్టి ఇంక ఈ అనుభవాలు అతని జీవితం నుంచి పడిపోతాయన్నమాట. కాబట్టి మనం లోపల ఉన్నటువంటి భావోద్వేగాలు, మన నమ్మకాలు, మనం ఎలా ఆలోచిస్తాం అనేది మనస్తన అనే ఒక పాయింట్‌కి వచ్చాక మనకి మన గురించి అర్థమవుతుందన్నమాట. ఈ మనస్తన ఇక్కడ చూడండి, ఆజ్ఞ చక్రం కింద నేను ఒక ఎర్ర రంగు యారో పెట్టాను. ఈ మనస్తన మీకు కింద గుండెకి కుడి పక్కన మనస్పద్మ అని ఉంటుంది. ఈ మనస్తనకి, ఈ మనస్పద్మకి కనెక్షన్ ఉంటుంది. ఈ మనస్పద్మ ఏంటంటే, ఇది గుండెకి కుడి పక్కన ఉంటుంది. మనం బయట లోకాన్ని ఏ దృష్టితో చూస్తాము అనేది ఈ మనస్పద్మలో ఏ దళాలు యాక్టివ్‌గా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనస్పద్మ, ఇక్కడ చక్రం ఉంది చూడండి. దీనికి 8 దళాలు ఉంటాయి. ఇక్కడ తమో గుణం ఉన్న దళాలు ఉంటాయి. సత్వగుణం ఉన్న దళాలు ఉంటాయి. రజోగుణం ఉన్న దళాలు ఉంటాయి. తర్వాత సత్వ, రజస్సు కలిసి దళాలు ఉంటాయి. అంటే 2 రకాల గుణాలు కలిపి ఒక దళం అనేది అలా రకరకాల దళాలు 8 దళాలు ఉంటాయి. ఏ మనిషిలో అయినా కూడాను మీకు ఈ 8 దళాల్లో 2 దళాలు యాక్టివ్‌గా ఉంటాయి. ఉన్న తెల్ల 2 దళాలు సత్వగుణం అనుకోండి. నల్ల దళం తమో గుణం అనుకోండి. మళ్ళీ మీకు వేరే దళాలు రజోగుణం ఉంది. తర్వాత కొన్నేమో మిక్స్డ్ కాంబినేషన్ ఉంటాయి. మనము లోకాన్ని
ఏ రకంగా చూస్తాం అనేది మన వాసనలు, మన సంస్కారాలు గత జన్మ నుంచి మనకు వచ్చిన వాటి బట్టి ఉంటుంది. మీకు ఇక్కడ చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ మధ్యన నేను చాలా మంది అబ్బాయిల్ని బయట ఇంటర్నెట్‌లో గాని, కామెంట్ సెక్షన్‌లో గాని, లేదంటే అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు గాని ఆహ్, ఎలా మాట్లాడుతున్నారంటే అమ్మాయిలంతా ఎవరు మంచివాళ్ళు కాదు. వాళ్ళు చెడ్డవాళ్ళు. చాలా మంది నేను అందరు అబ్బాయిలంట్లా చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు బాగుండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు లేనే లేరు. ఇలాంటి ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు ఒక మనిషికి ఎందుకు వస్తాయంటే బయట అమ్మాయిలు బాగోనందుకు కాదు. వీళ్ళు లోకాన్ని చూసే విధానంలో దోషం ఉంది. అంటే వీళ్ళ చూపులో తమో గుణం ఉంది. ఉండేసరికి ఆ తమస్సుని వాళ్ళు వేరే వాళ్ళకి అంటగడతారు. కానీ ఈ తమస్సు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ లోపల నుంచి వస్తుంది. వాళ్ళ సంస్కారాల నుంచి వస్తుంది. వాళ్ళ వాసనల నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు ఒక కళ్ళద్దాలు పెట్టుకున్నారనుకోండి. ఎర్ర రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే మీకు లోకం ఎర్ర రంగులో కనిపిస్తుంది. పచ్చది పెట్టుకుంటే లోకం పచ్చ రంగులో కనిపిస్తుంది. కళ్ళద్దాలు తీస్తే మీకు నిజం కనిపిస్తుంది. అదే రకంగా మనకి ఏ రకం గుణాలు మనలో ఎక్కువగా మనని ప్రభావితం చేస్తున్నాయని మనస్పర్ధను బట్టి ఉంటుంది. మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందంటే సత్వగుణంలోకి వెళ్ళే కొద్దీ మనలో ఆ సత్వగుణానికి సంబంధించినటువంటి 2 దళాలు నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఉంటాయి ఆ 2 దళాలు. అవి యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయ్యి వేరే 6 దళాలు మీకు స్విచ్ ఆఫ్ అవుతాయి. దాంతో మనిషి బయట లోకాన్ని చూసేటప్పుడు కూడా భయాల్లోంచి చూడడు. ప్రేమలోంచి చూస్తాడు. జ్ఞానంలోంచి చూస్తాడు. కాబట్టి సత్వగుణం మనలో పెంచుకునే కొద్దీ మన దృష్టిలో కూడా దైవత్వం వస్తుంది. బయట లోకాన్ని చూసే విధానం మారుతుంది. అందుకితం ఏ అమ్మాయినైతే మనం చెడు దృష్టితో చూసామో ఇప్పుడు ఆ అమ్మాయే మీకు అమ్మవారిలా కనిపిస్తుంది. మనలో సత్వగుణం పెరిగే కొద్దీ కుండలిని ఆగ్నేయ చక్రం దాటి పై చక్రాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది పై చక్రాల సెంటర్స్ అన్నిటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. మకర అనే ఒక పాయింట్ చేరుతుంది. ఆగ్నేయ చక్రం పైన ఉంటుంది అది. అక్కడ అది ఆగిపోతుంది. ఆగిపోయి మొత్తం అన్ని దేహాల్ని శుభ్రం చేసే పనిలో ఉంటుంది. మొత్తం అన్ని దేహాల్ని శుభ్రం చేసే వరకు అది పైకి సహస్రానికి వెళ్ళదన్నమాట. అది అన్ని దేహాల్ని అక్కడి నుంచి శుభ్రం చేస్తున్నప్పుడు మనకి తట్టుకోవటం అంటే శారీరకంగా, మానసికంగా కష్టం అనిపిస్తుంది. మనం అలాంటప్పుడు ఎక్కువ సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుండలినికి మనని శుభ్రం చేయటం లోపల మనలో ఉన్న తమస్సు తీసేయటం అనేది తేలికవుతుంది. మనకి ప్రాసెస్ తేలికవుతుంది. కుండలిని కూడా తొందరగా ప్రాసెస్ పూర్తి చేయగలుగుతుంది. మన శరీరాన్ని శుభ్రం చేసేటువంటి ఆ ప్రక్రియని అది చక్కగా చేయగలుగుతుంది కుండలిని శక్తి. ఇక్కడ మీరు ఆగ్నేయ చక్రం చూసారంటే మనశ్చక్ర పైన బుద్ధి చక్ర అని ఉంది. దీన్ని ఇందు చక్ర అని కూడా అంటారు. ఇక్కడ మన బుద్ధి అనేది ఈ చక్రాలో ఉంటుందన్నమాట. ఇది మన బుద్ధి చక్ర. దీన్ని ఇందు చక్ర అని కూడా అంటారు. దీనికి 16 దళాలు ఉంటాయి. ఇది చూడటానికి తెల్ల రంగులో ఉంటుంది. ఇక్కడ నీలంగా ఉంది కానీ అసలైతే తెల్ల రంగులో ఉంటుంది. ఈ బుద్ధి చక్రాలు మన బుద్ధి, విచక్షణ, ఏదన్నా చాలా పెద్ద విషయాలు అర్థం చేసుకోగలిగే శక్తి అంతా మనకి ఇక్కడి నుంచి వస్తాయన్నమాట. ఈ బుద్ధి చక్ర చేసే పనులు మనకి పెద్ద పెద్ద విషయాలు మనకు అర్థమయ్యేటట్టు చేయటం, మన ఆలోచనలు సరైన ఆలోచన మనకి పంపించటం, మననం చేయగలిగే శక్తి మనకిచ్చేది బుద్ధి చక్రాన్ని. అంతర్దృష్టి ని ప్రసాదించగలిగేది. అంటే మనం లోపల మనల్ని మనం అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా మనకి బుద్ధి చక్రం నుంచి వస్తుంది. తర్వాత ఏదైనా విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోగలిగే శక్తి కూడా బుద్ధి చక్రం నుంచి వస్తుంది. ఈ ఇందు చక్రలో 16 దళాలు ఉంటాయి. ఈ 16 దళాలకి 16 రకాల లక్షణాలు గాని, గుణాలు గాని ఉంటాయి. ప్రతి దళానికి ఒక లక్షణం ఉంటుంది. అవన్నీ నేను ఇక్కడ రాశాను. ఈ 16 లక్షణాలు లేదా గుణాలు ఏమిటి అంటే మనిషిలో ఒక సౌమ్యత, తను చేసే పనిలో
మంచా చెడా అని విచక్షణతో ఆలోచించగలిగే శక్తి, కరుణ, నమ్రత, ఒక రకమైన విశ్వప్రేమ, ఏదైనా ఒక జపం చేసినా, ధ్యానం చేసినా దాని మీద ఏకాగ్రతతో ఉండగలిగే శక్తి, ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉండగలిగేటువంటి శక్తి, ఉదారత, చాలా మంచి లక్షణాలు, అతిగా ఇటు అటు మనిషి భావోద్వేగాల్లో ఊగకుండా నిలకడగా ఉండగలిగేటువంటి స్వభావం, తన మీద తనకి కంట్రోల్ ఉండగలగటం. తర్వాత ఏదైనా పని చేస్తే ఆ పని మీద ధ్యాసతో మొత్తం తన ఏకాగ్రతతో చిత్తం పెట్టి దాని మీద పని చేయగలిగేటువంటి శక్తి, బయట జరిగే విషయాలతో అతను అంటి ముట్టనట్టుగా ఉండగలిగేటువంటి స్వభావం, ఓర్పు, చక్క నిత్యంగా ఒక సంతోషంగా ఉన్న చోట సంతోషంగా ఉండగలిగేటువంటి ఒక స్థితి, ఇవన్నీ మీకు ఈ బుద్ధి చక్రాలో ఉండేటువంటి లక్షణాలు. అయితే కుండలిని శక్తి ఎప్పుడైతే బుద్ధి చక్రానికి చేరుతుందో ఈ లక్షణాలన్నీ ఆ మనిషిలో ఉంటేనే ఆ చక్ర తెరుచుకుంటుంది. ఇవన్నీ సత్వగుణానికి కూడినటువంటి లక్షణాలు. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషిలో సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళాలి. మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనలో సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళకపోతే మన ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఈ తత్వాలు అన్నీ మనలో బాగా వచ్చాక గాని మనకి ఆ బుద్ధి చక్ర అనేది తెరుచుకోదు. బుద్ధి చక్ర తెరుచుకున్నాక సహస్రార చక్రం వైపు అమ్మ వెళ్తుంది కుండలిని శక్తి. మళ్ళీ సహస్రార చక్రానికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బాగా సత్వగుణం ఉంటే గానీ మీకు సహస్రార చక్రం కూడా తెరుచుకోదు. అంటే ఇంచుమించు మీ బ్రెయిన్ సెంటర్స్ అన్నీ మీకు ప్యూరిఫై అయిపోయి ఉండాలన్నమాట. లేకపోతే మీకు సహస్రార చక్రం వరకు కుండలిని శక్తి వెళ్ళదు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మనిషికి సత్వగుణం పెంచుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ. తమస్సుకి దూరంగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది సహస్రార చక్రం. మనిషి ఈ స్థాయికి రావాలంటే అతనిలో ఉన్న తమస్సు మొత్తం ఈ ప్రాసెస్లో తొలగిపోవాలి. దాని స్థానంలో సత్వగుణం రావాలి. సత్వగుణం నుంచి దైవగుణం అనేది మనిషిలో వస్తుంది. ఇక్కడ ఒక చార్ట్ ఉందండి. ఈ చార్ట్లో మీకు రంగులు కనిపిస్తున్నాయి. మీకు దిగువ స్థాయిలో ఎర్ర రంగు, పైన వంకాయ రంగు కనిపిస్తుంది, పర్పుల్ కలర్. ఈ దిగువ రంగులో మీరు ఎరుపు మీకు మూలాధారంలో ఉంటుంది, మీకు ఆరెంజ్ రంగు మీకు స్వాదిష్టానంలో ఉంటుంది, పసుపు రంగు మీకు మణిపుర చక్రంలో ఉంటుంది, పచ్చ రంగు మీకు అనాహతంలో ఉంటుంది, మీకు నీలం విశుద్ధిలో ఉంటుంది, ఆగ్నేయ చక్రంలో మీకు ఇంకా ఒక ఇండిగో బ్లూ అంటారు అది ఉంటుంది. సహస్రార చక్రంకి వెళ్తే మీకు పర్పుల్ రంగు వస్తుంది. మన ఒంట్లో మనం అనుభవించే భావోద్వేగాలకు కూడా స్పందన ఉంటుంది. ఇప్పుడు మీరు దిగువ చక్రాల్లో ఉన్నప్పుడు తక్కువ స్పందనలో ఉంటారు. సహస్రార చక్రం ఉన్నప్పుడు చాలా పై స్పందన స్థాయిలో ఉంటారు. అదే రకంగా మన భావోద్వేగాలకు కూడా స్పందన శక్తి ఉంటుంది. ఇక్కడ నాకు ఒక చార్ట్ ఆన్లైన్ దొరికింది, పెట్టాను. అంటే ఎగ్జాక్ట్గా మీకు షేమ్ అంటే 20 ఫ్రీక్వెన్సీ అని ఎగ్జాక్ట్గా అలా ఉంటుందని నేను అనను. కానీ మనిషి ఎప్పుడైతే 10 మందిలో అతన్ని ఎవరైనా గనక చులకన చేసి అవమానించి బాధ పెడితే ఏమవుతుందంటే అతని ఒంట్లో ఉన్న స్పందన శక్తి పడిపోతుంది. అవమాన భారానికి గురైన మనిషికి 10 మందిలో తలెత్తుకోలేని స్థితిలోకి ఒక మనిషి దిగజారిపోతే ఆ మనిషిలో ఉన్నటువంటి స్పందన శక్తి చాలా కిందకు పడిపోతుంది. ఆ మనిషిలో అపరాధ భావం వచ్చినా, లేకపోతే విపరీతమైన దుఃఖం వచ్చినా, లేకపోతే విపరీతమైనటువంటి కోరిక పుట్టిన, కోపం, ఈర్ష్య, అసూయ, అహంకారం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని దిగువ స్థాయి చక్రాల్లో ఉంచేస్తాయి. మనిషిని స్పందన శక్తి పెరగకుండా దిగువ స్థాయిలో ఉండిపోతాడు మనిషి. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే స్పందన శక్తి పెరగాలి, మనిషిలో తగ్గకూడదు. తగ్గితే మాయలోకి వెళ్ళిపోతాడు, అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. ఈ దిగువ స్థాయి ఏవైతే మీకు భావోద్వేగాలు ఉన్నాయో ఇవన్నీ అజ్ఞానం నుంచి పుట్టుకొచ్చినట్టు వంటి భావోద్వేగాలు. అజ్ఞానం ఏమిటి అంటే
నేను వేరు, లోకం వేరు. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ. భయం నుంచి ఆలోచించే తత్వం నుంచి ఇలాంటి ప్రవర్తనలొస్తాయి. తర్వాత ఇలాంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎవరైతే తమో గుణంలో బతుకుతారో వాళ్ళు ఈ దిగువ స్థాయి వీటిలోనే బతుకుతారు. వాళ్ళు వేరే వాళ్ళని కూడా ఇదే స్థాయికి లాగుదామని చూస్తారు. వాళ్ళకి పైకి ఎదగలేరు. వాళ్ళు పైకి ఎదగాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. కాబట్టి వాళ్ళు పైకెళ్ళే వాళ్ళని కిందకి చాలా తేలిగ్గా లాగేస్తారనమాట. మీరు కాస్త పైకెళ్ళారంటే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ న్యూట్రాలిటీ. అంటే మంచి చెడు ఇది కాకుండా మధ్యస్థంగా ఉండటం. తర్వాత మీరు జీవితాన్ని మీరు అంగీకరించటం, ఉన్నదున్నట్టుగా సంతృప్తిగా బతకగలగటం, మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళని క్షమించగలిగే ఒకటి స్వభావం, మీలో ప్రేమతత్వం, ఆహ్, సంతోషం, సమభావన ఇలాంటి స్థితుల్లోకి మనిషి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అతనిలో స్పందనా శక్తి పెరుగుతూ వెళ్తుంది. అంటే సత్వగుణం పెరిగే కొద్దీ మనలో స్పందనా శక్తి చాలా పెరుగుతుందనమాట. అదే మనని మోక్షానికి తీసుకెళ్తుంది. అందుకే మనకి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు వీలైనంత వరకు మనం తమో గుణం ఉన్న వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. ముందే వాళ్ళని మనం పసిగట్టి మనం వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కుండలిని ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మనకి భావోద్వేగాలు ఎక్కువ అనుభవిస్తాం. కుండలిని ప్రాసెస్సే కాదు, ఎవరైనా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారనుకోండి, చాలా దీర్ఘంగా ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు వాళ్ళు స్మృతి మనస్కులవుతారు. ఎందుకంటే వాళ్ళ లోపల వాళ్ళ నర్వస్ సిస్టమ్ మారుతుంది. బ్రెయిన్ పనిచేసే విధానం మారుతుంది. మారుతున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు సున్నిత మనస్కులవుతారు. ముఖ్యంగా కుండలిని జాగృతం అయ్యేవాళ్ళు. వాళ్ళకేమవుతుందంటే ప్రతి చిన్న విషయం భూతద్దంలోంచి చూసినట్టుగా పెద్దదిగా కనిపిస్తుంది. దానికి కారణం వాళ్ళ ఒంట్లో విపరీతంగా హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ హార్మోన్స్ ప్రభావానికి వాళ్ళకి కోపం వచ్చినా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. దుఃఖం వచ్చినా చాలా ఎక్కువగా వస్తుంది. అన్ని అన్ని రకాల భావోద్వేగాలు వాళ్ళు చాలా ఎక్కువగా అనుభవిస్తారు. వేరే వాళ్ళు చూసి అనుకుంటారు ఏంటి వీళ్ళు ఇంత మరీ విలవల్లాడిపోతున్నారు చిన్న విషయానికి అంటే, అది వేరే వాళ్ళకి చిన్న విషయం. వీళ్ళకి కాదు. ఎందుకంటే వీళ్ళ ఒంట్లో జరిగేటువంటి ఆ ప్రక్రియకి ప్రతి చిన్న విషయం పెద్దదిగా అనిపిస్తుంది. చివరికి వీళ్ళు ప్రేమలో పడ్డా గూడా వాళ్ళు ఎంత ప్రేమలో పడిపోతారంటే ఆహ్, ఒకవేళ ఎదుటి మనిషి గనక వదిలేసినట్టయితే వీళ్ళు విపరీతమైన దుఃఖంలోకెళ్ళిపోతారు. వాళ్ళ ఒంట్లోంచి, వాళ్ళ గుండెలోంచి కాస్త భాగం కోసిపోయినట్టుగా వీళ్ళకనిపిస్తుందనమాట. చాలామంది ఆ దుఃఖాన్ని తట్టుకుని తిరిగి నిలబడటానికి కూడా చాలా కష్టపడతారు వాళ్ళు. కాబట్టి ముఖ్యంగా కుండలిని జాగృతం అయిన వాళ్ళు, తర్వాత ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారో చూడండి, వాళ్ళకి ఎవరి మీదైనా ప్రేమ అనేది ఒక వయసులో చిన్న వయసులో ప్రేమ అనేది సహజంగా కలుగుతుంది. మనకు నచ్చిన మనిషి కనిపించినప్పుడు. మీకు ఆ మనిషి మీద ప్రేమ కలిగినా గూడా ప్రేమని వ్యక్తపరచకండి. అది మీ ఒంట్లోపల హార్మోన్స్ విపరీతంగా ప్రవహించటం వలన మీకు ఆ రకం ఆలోచనలు, మీకు ఆ రకంగా మీకు అనుభవం వస్తోందది. ప్రేమలో పడ్డ అనుభవం వస్తుంది. మీకు నిజంగా ఆ మనిషి నచ్చినట్టయితే, ఆ మనిషిని కొంతకాలం బాగా పరీక్షించండి. పరీక్షించి ఆ మనిషి ఆ మనిషిలో తమస్సు ఉందా? లేకపోతే సాత్విక గుణం ఉందా? అనే విషయాన్ని మీరు బాగా గమనించాకే అప్పుడు గాని ఆ మనిషికి మీరు మీ ప్రేమను వ్యక్తపరచొద్దు. ఎందుకంటే ఏ మనిషినైతే మీరు మీ జీవితంలోకి తెచ్చుకుందామని చూస్తున్నారో, ఆ మనిషి మీ జీవితంలోకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టకూడదు. లేదు అంటే మిమ్మల్ని మీ ఆధ్యాత్మిక సాధన నుంచి పక్కకి తీసుకెళ్ళకూడదు. లేదు అంటే ఆ మనిషి మిమ్మల్ని ఆహ్, మోసం చేయకూడదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఇలా భావోద్వేగాలకి చాలా ఎక్కువ గురైపోతామో, మన ఆధ్యాత్మిక సాధనలు చేసి మన స్పందనను పెంచుకుంటాం చూడండి. ఆ స్పందన మళ్ళీ మనం కింద పడతాం. మనం చేసిన శ్రమ మనకి వృధా అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి అనుభవాలకి, ఇలాంటి మనుషులకి, ఇలాంటి పరిస్థితులకి దూరంగా ఉండాలి. నేను ఈ మనుషుల్ని ఎలా పసిగట్టాలి ముందే అన్న విషయం వచ్చే వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు మీరు ఒక మనిషితో సంబంధంలో ఉన్నారనుకోండి. అంటే ఆ మనిషి మీ జీవితంలో మీ తల్లిదండ్రుల రూపంలో ఉండొచ్చు. మీ తోబుట్టుల రూపంలో, స్నేహితుల రూపంలో, భార్య, భర్త రూపంలో గాని,
పిల్లల రూపంలో గానీ, ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్స్ ఏదో రూపంలో మీ జీవితంలో ఉంటారు వీళ్ళు. వీళ్ళతో ఉన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? వీళ్ళు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అవమానపరుస్తూ ఉంటారా? మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ ఉంటారా? మీలో తప్పులు వెతుకుతూ ఉంటారా? ఆహ్, వీళ్ళతో ఉన్నప్పుడు మీకు భయంగా అనిపిస్తుందా? సంతోషంగా అనిపిస్తుందా? ఒకవేళ కర్మ సంబంధాలైతే భయం అనిపిస్తుంది. ఆత్మ సంబంధం అయితే సంతోషం అనిపిస్తుంది. మీరు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు మీ బాగోగుల గురించి ఆలోచిస్తారా? లేకపోతే ప్రతి పరిస్థితిలో వాళ్ళ గురించే వాళ్ళు చూసుకుంటారా? మిమ్మల్ని విస్మరిస్తారా? వాళ్ళు మీకు నిజాలు చెప్తున్నారా? అబద్ధాలు చెప్తున్నారా? ఏదైనా తప్పవుతే ఆ తప్పు, దోషం మీ మీద వేస్తున్నారా? లేకపోతే వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారా? మిమ్మల్ని కొట్టి, తిట్టి హింసిస్తున్నారా? 10 మందిలో అవమానిస్తున్నారా? మీ మీకు మీ అవసరాలు తీరుస్తున్నారా లేదా? లేదంటే మీకు చేతికి డబ్బందకుండా మిమ్మల్ని మీ స్వాతంత్రాన్ని హరిస్తున్నారా? మిమ్మల్ని 10 మందిలో తక్కువ చేసి తలెత్తుకోలేకుండా చేస్తున్నారా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని గౌరవిస్తున్నారా? వాళ్ళు మీ జీవితంలో ఉండటానికి ఏమన్నా కారణం ఉందా? అంటే ఉదాహరణకి ఒక అమ్మాయి జీవితంలో ఒక అబ్బాయి వచ్చాడంటే ఎందుకొచ్చాడు? అతను ఆ అమ్మాయి అందంగా ఉందని వెంటపడ్డాడా? నిజంగా ఆ అమ్మాయి మీద ప్రేమతో వచ్చాడా? లేపోతే ఆ అమ్మాయికి డబ్బుందని వెంటపడ్డాడా? లేకపోతే ఈ అమ్మాయిని చేసుకుంటే తన పరపతి పెరుగుతుందని అనుకున్నాడా? లేపోతే ఆ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో వచ్చాడా? అతని అసలు ఉద్దేశ్యం ఏమిటి? మీరు ఆ మనిషితో ఉన్నప్పుడు మీకు ఉత్సాహంగా ఉంటుందా? లేకపోతే ఆ మనిషితో కాసేపు గడిపాక మీకు నీరసంగా అనిపిస్తుందా? మీ ఒంట్లో ప్రాణం హరించుకుపోయినట్టుగా మీకు అనిపిస్తుందా? మీకు మీ మీద నమ్మకం పోతుందా? ఆ మనిషితో కొంతకాలం ఉన్నాక? ఈ మనిషి మీ వీలైనంత మందిని మీ జీవితంలోంచి తీసేస్తున్నాడా? దూరం చేసేస్తున్నాడా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, భార్య అయినా, భర్త అయినా గూడా. నా భర్త నా అదుపులో ఉండాలంటే భార్య ఏం చేస్తుందంటే, ముందు అటువైపు అత్తారింటి వాళ్ళందరిని చులకన చేసేసి, వాళ్ళని అవమానపరిచి ఇంటికి రానీయకుండా చేసేస్తుంది. ఎందుకంటే భర్తకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సంబంధాలు తెగిపోతే అతను మొత్తం ఈవిడ చేతుల్లోనే ఉంటాడని ఆవిడ ఉద్దేశం. అదే రకంగా కొంతమంది మొగోళ్ళేం జేస్తారంటే, పెళ్ళాన్ని తన అదుపాజ్ఞంలో పెట్టి హింసించుకుందాం అనే ఉద్దేశం ఉన్న మగవాడు ఏం జేస్తాడంటే, ఆ అమ్మాయిని పుట్టింటికెళ్ళనీయకుండా, ఆ అమ్మాయికున్న స్నేహితుల్ని కలవనీయకుండా, అందరితో సంబంధాలు తెంపేసేసి, ఆ అమ్మాయిని కేవలం ఇంటికి పరిమితి చేసి, తన అదుపాజ్ఞంలో ఉంచుకుని, కొట్టినా, తిట్టినా పడుండేట్టుగా చేస్తారనమాట. వీళ్ళు ఎప్పుడు మీతో పోటీలో ఉంటున్నారా? లేకపోతే మీరు ఎదిగినప్పుడు మీకు చప్పట్లు కొడుతున్నారా? మీరొక సంబంధంలో ఉన్నప్పుడు అంటే ఆఫీస్‌లో గాని, ఇంట్లో గాని, లేదంటే మీ పిల్లలతో గాని, వీళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటున్నారా సంబంధంలో? మీకేమైనా తిరిగిస్తున్నారా? ఇవన్నీ మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్నలు. వీటిలో గనక మీకు ఎక్కువగా ఒక మనిషి మీతో ఉన్నప్పుడు మీకు ఒంట్లో శక్తిని కోల్పోతున్నారు. అవమాన పాలవుతున్నారు. ఆ మనిషి మీకు విలువివ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు. ఎప్పుడు మీతో పోటీలో ఉంటారు. మీకేమైనా మంచి జరిగినా వాళ్ళు హర్షించలేరు. వాళ్ళు తీసుకోవటమే గాని, అవసరానికే వస్తారు గానీ, అవసరం లేనప్పుడు మొహం గూడా చూడరు. ఇలాంటివన్నీ మీకు జవాబులొచ్చాయనుకోండి, ఇవన్నీ మీకు కర్మ సంబంధాల సంగతి అర్థం చేసుకోండి. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు కర్మ సంబంధాలకి దూరంగా ఉండాలి. పైగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనిషికి ఏమవుతుందంటే, మన స్పందనా శక్తి పెరుగుతున్న కొద్దీ, ఇలాంటి వాళ్ళు మన జీవితంలోంచి వెళ్ళిపోతారు. మీరు కాదా మనిషి నా జీవితంలో ఉండాలి అనుకున్నా గూడా, మనిషి జీవితం నుంచి పడిపోతాడు. ఎందుకు అంటే, మన స్పందనా శక్తి పెరిగినప్పుడు, మన చుట్టూ ఉన్న వాతావరణం మనుషులు గూడా మారిపోతారు. ఆ స్పందనలో ఉన్న వాళ్ళే మన జీవితంలోకొస్తారు. ఆ స్పందన లేని వాళ్ళు మన జీవితం నుంచి పడిపోతారు. ఇప్పుడు వాళ్ళు వేరే స్పందనలో ఉన్నారు. మీరు వేరే స్పందనలో ఉన్నారు. కాబట్టి కుండ్లిని జాతకం ముఖ్యంగా అయిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక జన్మలోనే చాలా మందిని కోల్పోతారు జీవితం నుంచి వాళ్ళు. ఎందుకు కోల్పోతారంటే, స్పందనా శక్తిలో తేడా ఉండటం వలన కోల్పోతారు. ఆధ్యాత్మికంగా కూడా మనిషి ఎదుగుతున్నప్పుడు చాలా మంది మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయే వాళ్ళని పోనివ్వాలి. వాళ్ళంతా కర్మ సంబంధాలు. అయ్యో! ఈ మనిషి నా జీవితం నుంచి వెళ్ళిపోయాడని వెనక్కి తెచ్చుకుందామని మన మళ్ళీ ఆ మనిషి దగ్గరికెళ్ళంటే మీకు అన్నీ మళ్ళీ చేదనుభవాలొస్తాయి. ఎందుకొస్తాయి అంటే, అతనికి మీకు స్పందనా శక్తిలో ఇప్పుడు చాలా తేడా ఉంది. అతను మీ లోకంలోకి రాలేడు. మీరు అతని లోకంలోకి ఇమ్మడలేరు. ఇప్పుడు కొన్ని కర్మ సంబంధాలుంటాయి. మనం దాంట్లోంచి బయటకు పడాలి అన్నా పడలేము. ఎందుకు పడలేము అంటే ఏదో కర్మశేషం ఉంటుంది మనకి. ఆ కర్మ అనుభవిస్తే గాని మనం ఆ సంబంధాన్ని మన జీవితంలోంచి
తీసేయలేమనమాట. ఉదాహరణకి భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళిద్దరికి పడదు. భర్తకి అతను ఆధ్యాత్మికంగా ఎదుగున్నాడు. భార్య లేదు. భార్యతో వేగలేకపోతున్నాడు. వదిలేద్దాం అంటే పిల్లలున్నారు. పిల్లల గురించి ఆలోచించి అతను ఆ పెళ్లిలో ఉండిపోవాల్సొస్తుంది పిల్లల కోసం. సో, అతనికేంటి కర్మశేషం ఉండటం వలన అతను దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. తర్వాత కొంతమందికి భయాలుంటాయి. అంటే సమాజం ఏమనుకుంటుందో, ఈ మనిషిని వదిలేస్తే నన్ను గూడా వీళ్ళు ఏదైనా అందరిని తక్కువ చూస్తారేమో, అవమానిస్తారేమో. కొన్ని దేశాల్లో అయితే భర్తను వదిలేస్తే చంపేస్తారు కూడా. ఈ మనిషి లేకపోతే నేను బతకగలనా? నాకు సంపాదన లేదు. నేను ఈ మనిషి మీద ఆధారపడి ఉన్నాను. లేకపోతే ఈ మనిషి నాకు అలవాటైపోయి ఉన్నాడు. ఈ మనిషి కొట్టినా, తిట్టినా నాకు నేను అలవాటు పడిపోయాను. ఇప్పుడు ఒక ఒక ఇదెలా ఉంటుందంటే, తెలిసిన శత్రువు తెలియని మిత్రుడి కన్నా నయ్యంట. ఎందుకంటే ఇతను ఎప్పుడు కొడతాడో, ఎప్పుడు తిడతాడో నాకు తెలుసు. వేరే వాళ్ళైతే నాకు తెలీదు. ఇలాంటి ఆలోచనలు కూడా మనిషిని ఆ సంబంధంలో ఉంచేస్తాయి. తర్వాత 10 మందిలో పరువు పోతుందని, లేకపోతే సమాజంలో వాళ్ళ స్థాయి తగ్గిపోతుందనో, కొంతమందికేంటంటే బహుశా జీవితం మారుతుందేమో, ఈ మనిషి మారుతుందేమో అనే ఒక ఆశ. తర్వాత వాళ్ళు కర్మ సంబంధంలో ఉన్న సంగతి వాళ్ళు గ్రహించరు. ఎదుటి మనిషి వాళ్ళని పీడిస్తూ బతుకుతున్నాడు. వీళ్ళు పీడింపబడుతున్నారన్న సంగతి కూడా వీళ్ళకి అర్థం కాదు కొంతమందికి. దానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల కొన్ని భయాలు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. ఆ భయాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలీదు. మన మనస్తనకు వచ్చే వరకు మనకి తెలీదు. ఎలాంటి భయాలు మనలో ఉన్నాయన్న సంగతి. రకరకాల కారణాలకి మనిషి అలా కర్మ సంబంధాల్లో కూరుకుపోయి దాంట్లోంచి బయటికి రాలేని స్థితిలో ఉంటాడు. కాకపోతే మనం ఆధ్యాత్మికంగా త్వరగా ఎదిగినప్పుడు ఈ కర్మ సంబంధాలు అవే అలా పడిపోతాయి. మనకి తెలియకుండానే ఏ మనిషినైతే మనం చాలా ఏళ్ల బట్టి ప్రయత్నించి కూడా మన జీవితంలోకి తీయలేమో, ఒక్క క్షణంలో మనిషి వెళ్ళిపోతాడు. అది మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈరోజు వీడియోలో మనం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు మనలో సత్వగుణం ఎందుకు పెంచుకోవాలి? దాని ప్రభావం మన మీద, మన ఆధ్యాత్మిక సాధన మీద, పురోగతి మీద ఏ రకంగా ఉంటుంది అనే విషయం వివరించాను. తమస్సు ఉన్నవాళ్ళు మన జీవితంలోకి వస్తే మనం వాళ్ళని ఎలా గుర్తుపడతాము? ఆ సంబంధం కర్మ సంబంధమా? లేకపోతే ఒక మంచి అనుబంధమా? అనేది మనకెలా తెలుస్తుంది అనే దానికి నేను కొద్దిగా సూచనలు మీకిచ్చాను. నేను తర్వాత వీడియోలో ఈ తమో గుణం బాగా ఎక్కువున్న వాళ్ళు అంటే నార్సిసిస్ట్సు, సోషియోపాత్స్, సైకోపాత్స్ వాళ్ళెలా ప్రవర్తిస్తారు? వాళ్ళనెలా గుర్తుపట్టాలి ముందే? తర్వాత వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇలాంటి విషయాలు నేను మీకు చాలా పూర్తి వివరాలతో వచ్చే వీడియోలో చెప్తాను. ఉంటాను.